సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవాకి రాగానే అందరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, మీకు కనిపిస్తున్నాయి కదా బ్రాండ్లు, ఇవన్నీ చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. మనకు వచ్చేసి ఒక తాడైతే వీళ్ళు అడ్డు పెట్టిర్రు మమ్మల్ని పడేయడానికి అనుకున్నా. వచ్చేసి మనకి అరంబల్ బీచ్ ఉంటుంది. సో సన్సెట్ వ్యూ అయితే అదిరిపోతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు వ్యూ చూపిస్తా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, పార్ట్ 1లోనైతే మనం హైదరాబాద్ నుంచి గోవాకి అయితే రీచ్ అయ్యాం కదా. సో దాని తర్వాత మేము ఎక్కడెక్కడ స్టే చేసాం, ఎలా స్టే చేసాం అనే దాని గురించి ఈ వీడియో అయితే ఉంటుంది. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా రెంట్ ఏ బైక్ అండ్ కార్. సో మీకు చూస్తున్నారు కదా, మనం ఒక బైక్ తీసుకోవాలంటే ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. నేనైతే ఈ బైక్ తీసుకుంటున్నా. కాకపోతే ఏంటంటే మనం ఇలాంటి స్క్రాచెస్ ఏమైనా ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా వీడియో అయితే తీసుకోవాలి. లేకపోతే మాత్రం మళ్ళీ వచ్చిన తర్వాత మనం పెట్టినాం అనుకుంటారు కదా. సో బీ కేర్ఫుల్ అనమాట. ఇది బైక్ అయితే తీసుకున్నా. 350 రూపీస్ ఛార్జ్ దీనికి వచ్చేసి. ఇప్పుడు బైక్ అయితే తీసుకున్నాం కదా. సో మంచిగానే ఉంది బైక్ అయితే. మంచిగా అందుబాటులో ఉంది. బైక్ రేట్ అనమాట. ఇది 350 రూపీస్. 2 డేస్ మాత్రమే ఇస్తారు, 1 డేకి అయితే ఇవ్వరు. 1000 రూపీస్ వచ్చేసి మనకి వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ చేసుకుంటారు అనమాట. అది రిఫండ్. అది కూడా ఏంటి, నీ బండి ఎట్లుందో అట్లా ఇస్తే మాత్రం రిఫండ్ చేస్తారు. లేకపోతే మాత్రం 1000 రూపాయలు సమర్పయామి. ఇప్పుడు మేమైతే బాగా బీచ్ దగ్గర అయితే రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఇప్పటివరకు అయితే ఇదంతా ప్లాన్ లేకుండా అయితే జరుగుతుంది. అక్కడ పోయిన తర్వాత ఏదైనా రూమ్ దొరుకుతుందా లేదా అనేది ఇప్పుడు చూడాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను లంచ్ చేద్దామని వచ్చిన. బట్ ఇక్కడ హండీ బిర్యానీ అని ఉంది, వెజ్. సో అది ఎట్లుంటుందో అనేది ఒక డౌట్ ఉంది. సో వచ్చిన తర్వాత చూడాలి. కొంచెం టెన్షన్ అయితే ఉన్నది. అదైతే 300 అంట, 300 కాస్ట్. బట్ అది ఎట్లుంటుందో ఆకలి అయితే దంచేస్తాను. ఫైనల్గా అయితే వచ్చింది. మీరు చూస్తున్నారు కదా ఎండిపోయిన అప్పడం. ఇది 300 ఎంత చూడండి. అది 2 ముక్కలు పెడితే అయిపోతుంది నాకైతే. ఇది మీరు చూస్తున్నారా, పుట్టగొడుగు. మన భాష పుట్టగొడుగు అంటాం కదా. ఇది వచ్చేసి స్వీట్ కార్న్, చిన్న స్వీట్ కార్న్. నేను ఫస్ట్ పురుగు అనుకున్నా. బేబీ కార్న్. గైస్, ఫైనల్గా డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం, శివం బిఎన్బి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మధ్యలో ఫుడ్ తినేసి అండ్ బాగా బీచ్ నుంచి ఇది వచ్చేసి 18 కిలోమీటర్స్ వస్తుంది. సో బండి మీద కాబట్టి కొంచెం మేము మంచిగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం. బట్ ఫస్ట్ ఎవరైనా వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. రోడ్డు చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే మొత్తం చూసుకోవచ్చు మీరు, టోటల్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది రూము. సో కానీ ఇప్పుడు మాకైతే టెంట్ అయితే అవైలబుల్ ఉందంట. నేను ఈ హోటల్కి చాలాసార్లు వచ్చిన. విల్ సీ. టెంట్లో అయితే ఫస్ట్ టైం. ఎప్పుడు వచ్చినా అక్కడ స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంటుంది అవుట్ సైడ్. అది బాగుంటుండే. బట్ అదైతే అవైలబుల్ లేదు. బాగా బీచ్ దగ్గర అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా మాకు ఒక్క హోటల్ కూడా అయితే మాకు మంచిగా అనిపించలేదు. సో ఈ హోటల్కి అయితే రావడం జరిగింది. బాగుంటుంది ఇక్కడ. ఇదే మనమైతే బుక్ చేసింది. Minimum 2 days, 1 day not covered. Minimum 2 days. The Thar price will be 3,500 per day. Avoid automatic 500. సో ఈరోజు స్టేయింగ్ వచ్చేసి మనది ఇది అనమాట. ఇట్లానే ఉంటుంది అనమాట. సేమ్ మనదైతే అది ఫ్రెష్ అప్ అవుతుంది. అంటే ఐ మీన్ ఇప్పుడే గెస్ట్ వెళ్ళిండంట. సో క్లీన్ అయితే చేస్తున్నారు అని చూసుకోవచ్చు. పైన అన్ని కొబ్బరి చెట్లే మొత్తం సరౌండింగ్స్. యాక్చువల్గా మనం స్టే చేసేది అది. బట్ ఇప్పుడైతే ఫుల్ అవ్వడం వల్ల ప్రస్తుతానికి దీంట్లో అడ్జస్ట్ అవుతున్నాం. పైనుంచి కొబ్బరికాయలు పడకుండా ఇదైతే పెట్టిర్రు, అరేంజ్ చేసిర్రు. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా. కానీ మస్తు ఉంటుంది. మీకు ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా చూపిస్తా. మొత్తం చూడండి, మొత్తం ఫారెస్ట్ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది గెస్ట్ హౌస్. సో గైస్, ఫైనల్గా మనకైతే 603 రూమ్ అయితే ఇచ్చిర్రు. అంటే ఇది టెంట్. సో లోపల ఎట్లుంటుందో మీరు చూడండి. ఫ్యాన్ అవుతుంది. ఒక టెంట్ లాగా అన్నమాట.
సో ఎందుకంటే నాకు ఇక్కడ తప్ప వేరే దగ్గర గోవాలో స్టే చేయాలంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇదైతే బాత్రూమ్ బాగుందిగా. హ్యాపీ హ్యాపీ బాగుందిగా. ఇది వచ్చేసి 700 రూపీస్ మాత్రమే మనకు. సో గైస్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకి అరంబల్ బీచ్ ఉంటుంది. సో సన్సెట్ వ్యూ అయితే అదిరిపోతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు వ్యూ చూపిస్తా చూడండి, ఓకేనా. గైస్ ఇప్పుడైతే మన హోటల్ నుంచి అయితే అరంబల్ బీచ్కి అయితే స్టార్ట్ అయినాం. సో అక్కడ సన్సెట్ అయితే అదిరిపోతుంది, మామూలుగా ఉండదు అసలు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాం. బాయ్ గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసి అరంబల్ పక్కన ఉన్నామన్నమాట. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా షాప్స్, అండ్ కటింగ్ షాపు, అండ్ మనం ఫుడ్ ఫ్రూట్ షాపు, అండ్ మందుల షాపు, మన ఫేవరెట్ మందుల షాప్స్ కూడా ఉంటుంది, మసాజ్ సెంటర్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ రూమ్స్ కూడా మనకు చాలా తక్కువ ధరలో ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఒక వైన్ షాప్ చూపిస్తా చూడండి. అక్కడ నేను ఇప్పుడు ఒక బీర్ తీసుకుంటా, మామూలుగా కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి, తాగడానికి కాదు. వెల్సీ. అండ్ ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, సో తీసుకుందాం మనం ఇప్పుడు. దాంట్లో మీకు కనిపిస్తున్నాయి కదా బ్రాండ్లు, ఇవన్నీ చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి మనకు వచ్చేసి. ప్రైజ్లు అంటే నేను మెన్షన్ చేయట్లేదు, తర్వాత మెన్షన్ చేసుకుంటా. సో మీరు చూసుకోవచ్చు. ఇట్లా మన కిరాణా షాప్ లాగా ఉంటూనే ఉంటాయి మొత్తం చూడండి, ఫ్రిడ్జ్లల్లో. మన ఇంటి దగ్గర థమ్స్అప్లు, కూల్ డ్రింక్స్ ఏ విధంగా ఉంటాయో జస్ట్ లైక్ ఇక్కడ కూడా అనమాట. బడ్వైజర్, కింగ్ ఫిషర్లు, సో ఇవన్నీ ఉంటాయి. 100 పెద్ద బీర్ వచ్చేసి 100 రూపీస్ అంట, చిన్న బీర్ వచ్చేసి 60 రూపీస్, అండ్ టిన్ వచ్చేసి 80 రూపీస్. ఇది ఇక్కడ పరిస్థితి. ఇట్లా చాలా ఉంటాయి షాప్స్. ముందుకు వెళ్తుంటే కూడా మన కిరాణా షాప్లలో బోలెడని ఉంటాయి. సో ఇప్పుడైతే మనం అరంబల్ బీచ్ దగ్గరకు వచ్చినాం కదా. ఇక్కడ వచ్చేసి మనకు వీళ్ళు పేమెంట్ అయితే తీసుకుంటారు. ఇక్కడ స్కానర్ ఉంది. సో గైస్ ఇప్పుడైతే మనం పార్కింగ్ ఛార్జ్ వచ్చేసి ఇక్కడ మనకు 30 రూపీస్ ఉంటుంది. సో కానీ బీభత్సమైన జనాలు ఉన్నారు, అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత పబ్లిక్ ఉంటారని. పబ్లిక్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ అనుకున్న దానికన్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం స్టే చేయాలంటే అవతల వైపు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, బట్ కాకపోతే ఏంటంటే అంత కంఫర్టబుల్ ఉండవు. మనం అయితే ఇప్పుడు ముందైతే పార్కింగ్ చేసుకుందాం ఏదో ఒక ప్లేస్లో, ఎందుకంటే బండి మనది కూడా కాదు. ఆల్రెడీ పోలీస్ అయితే పట్టుకున్నాడు, 1000 రూపాయలు వేసిండు అనమాట. చూడాలి. సో గాయ్స్ ఇప్పుడైతే సన్సెట్ చూడడానికి అయితే మనం అరంబల్ బీచ్కి అయితే వచ్చినాం కదా. సో ఈ బీచ్ కూడా చాలా బాగుంటుంది, అండ్ పబ్లిక్తోనైతే నిండిపోయింది. మనం ముందుకెళ్ళిన తర్వాత మీకు బీచ్ చూపిస్తాను. నేను కూడా బీచ్ చూడక చాలా రోజులు అవుతుంది. వెల్సీ. ఇక్కడ వచ్చేసి మనకైతే బేసిక్గా నడవడానికి అయితే స్పెషల్గా ఇట్లా దారి అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఫైనల్గా మనం అయితే ఇప్పుడు అరంబల్ బీచ్కి అయితే వచ్చినాం కదా. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. వావ్, మామూలుగా లేదు అసలు. వ్యూ అయితే అదిరిపోయింది, అండ్ సన్సెట్ కూడా అవ్వడానికి సిద్ధంగా ఉంది. సో దీనికోసమే మనం వచ్చినాం, సన్సెట్ కోసమే. కలిసి సో మనం అయితే ఇక్కడ రిలాక్స్ కూడా అవ్వచ్చు మంచిగా, చూసుకోవచ్చు. సో కాకపోతే మనం సిట్ తాగాలంటే మాత్రం అమౌంట్ తీసుకుంటారు, చైర్ కావాలంటే మాత్రం స్పెషల్గా ఛార్జ్ అయితే ఇస్తారు. సో విల్ ఆస్క్. గాయ్స్ ఇప్పుడు మేమైతే లాస్ట్కి అయితే కూర్చుంటున్నాం. వెల్ సీ. ఇక్కడ మీకు కనిపిస్తుందా, అవి కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. పారాషూట్ రైడింగ్, అండ్ ఆల్సో లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. లైవ్ మ్యూజిక్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ పబ్లిక్ అయితే మామూలుగా లేరు అసలు. బీభత్సంగా ఉన్నారు అసలు, అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉన్నారు. హ్యాపీగా మనోడైతే
వాళ్ళ యొక్క బెస్ట్ ఫ్రెండ్ డాగ్ని అయితే తీసుకురావడం జరిగింది. మంచిగా సన్సెట్ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తుంది డాగ్ అయితే. కాకపోతే దానికి పాపం ఏ డ్రింక్ ఇస్తాడో ఏమో మనకైతే తెలియదు, కానీ దానికి కూడా ఏదో ఒక డ్రింక్ అయితే కంపల్సరీ అయితే ప్రొవైడ్ చేస్తే సన్సెట్ వ్యూని బాగా ఎంజాయ్ చేస్తుంది డాగ్ కూడా. సో సన్సెట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి కాసేపట్లో అయితే సూర్యుడు అయితే మాయం అయిపోతాడు. సో ఆల్రెడీ అయిపోయిండు. జస్ట్ ఒక వితిన్ 5 minutes గ్యాప్లోనే మొత్తం స్లోగా మొత్తం కనిపించకుండా అయిపోయింది సూర్యుడు అయితే. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ క్రౌడ్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా చాలా పీస్ఫుల్ ఉంటుంది. బాగా బీచ్తో కంపేర్ చేస్తే మాత్రం 100% బెస్ట్ ప్లేస్ ఇదైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవాకి రాగానే అందరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, రాగానే మనకి ఇలా చైర్స్ ఉంటాయి కదా కూర్చోవడానికి. సో కూర్చున్న తర్వాత మనం మంచిగా ఒక బీర్ ఆర్డర్ పెడదామని చెప్పి బీర్ ఆర్డర్ పెడతాం. సో దాని తర్వాత ఇంకొక బీర్ పెడతాం. సో దాని తర్వాత ఇంకో బీర్ పెడతాం. మనం ఏమనుకున్నామంటే ఇక్కడ గోవాలో తక్కువ ప్రైస్ ఉంటుంది కదా, సో వీ కెన్ ఎంజాయ్ అనుకుంటాం. బట్ ఈ బీర్ కాస్ట్ వచ్చేసి మన దగ్గర అయితే ఎంత కాస్ట్ ఉంటుందో చిన్న బీర్కి 150 రూపాయల నుంచి 180 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు సీజన్ బట్టి. సో అదైతే మీరు బిఫోరే చూసుకోండి, లేకపోతే మాత్రం ఇంకా కష్టమే. అండ్ ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. లైవ్ మ్యూజిక్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ బీచ్లో. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు బటర్ చికెన్ అండ్ తందూరి రోటీ అండ్ ఒక చిన్న లైట్ బీర్, తందూరి బటర్ నాన్ తందూరి రోటీ కాదు. సో దీనికి వచ్చేసి ఇప్పటివరకు ఒక 1000 రూపాయలు అయి ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మనం ఇన్ కేస్ ఈ చైర్లో కూర్చోవాలంటే మాత్రం కంపల్సరీ మనం అయితే ఫుడ్ కానీ లేకపోతే ఇది కానీ ఆర్డర్ చేసుకోవాలన్నమాట. క్యాండిల్ లైట్స్ కూడా ఇక్కడ పెడతారు అనమాట. నైట్ అయిందంటే వీళ్ళు ఆల్మోస్ట్ క్యాండిల్ లైట్స్ అయితే పెడతారు. మనం క్యాండిల్ లైట్ డిన్నర్ అంటాం కదా, సో క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే వచ్చేసింది మా దగ్గర కూడా. చూస్తూనే చీకటి అయితే అయిపోయింది. చందమామ కూడా వచ్చేసింది. పబ్లిక్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు నేను అనుకున్న దానికన్నా. మళ్ళీ చెప్తున్నా, బికాజ్ ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ టైంలో ఇంత పబ్లిక్ ఉంటారని. బట్ దిస్ ఈజ్ ద సీజన్ స్టార్టెడ్ అనమాట. నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి ఫుల్ పబ్లిక్ ఉంటారు గోవాలో. ఇది మనం మంచిగా ఇట్లా క్యాండిల్ లైట్ డిన్నర్ అనమాట. సో మంచిగా కపుల్స్ వస్తే మాత్రం హ్యాపీగా దీంట్లో కూర్చోవచ్చు. బాగుంది కదా క్యాండిల్ లైట్ డిన్నర్. అండ్ మేమైతే డిన్నర్ కూడా చేసేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు రూమ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 6:30 కాగానే మొత్తం చీకటి అనిపిస్తుంది. ఏదో 10 అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకైతే. రుగ్జా అంటే నాకు భయం అయింది. ఇగో మీకు కనిపిస్తుంది చూడండి, ఒక తాడైతే వీళ్ళు అడ్డు పెట్టిర్రు మమ్మల్ని పడేయడానికి అనుకున్నా కానీ కాదు. బోటును అయితే లాగుతున్నారు పైకి. అక్కడ ఆ లైట్ నుంచి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఒక లైట్. సో ఆ లైట్ వరకు అయితే లాగుతున్నారు ఈ తాడు. ఫైనల్గా బయటకి అయితే వస్తున్నాం. మా బైక్ దగ్గరికి అయితే వెళ్ళి ఇప్పుడు బైక్ అయితే తీసుకుంటాం. చిల్డ్ కాదు చిల్. మా బైక్ ఏడుందా నా షాప్ రెస్ట్ ఉంటుంది. గైస్ నైట్ వ్యూ కూడా చూడండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి పూల్ వ్యూ. డే టైంలో చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి నైట్ టైంలో బాల్కనీ అదే పూల్ వ్యూ. సో దానికి వచ్చేసి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కూర్చొని మంచిగా పూల్ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు, స్విమ్మింగ్ పూల్ని. అండ్ మనకు కావాల్సిన ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే దొరుకుతుంది, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం ఆర్డర్ పెడితే ఇక్కడ కూర్చొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంటుంది హోటల్ అయితే. గాయస్ డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము తిరగవలసిన ప్రదేశాలు, మీకు చూపించవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక చిన్న లైక్ వేస్తే మాత్రం ఈ వీడియో అయితే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.